రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యత ఇస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆయన పిడుగురాళ్లలో శిలాఫలకాన్ని వీడియో లింక్ ద్వారా ఆవిష్కరించారు. దీంతో పాటు విశాఖ, తిరుపతి డబుల్ డెక్కర్లు, రైల్, గుంటూరు రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం, విజయవాడలోని సత్యనారాయణపురంలో ఈటీటీసీ కొత్త హాస్టల్ భవనం సముదాయాన్ని ప్రారంభించారు. విజయవాడలోని రూట్ రిలే ఇంటర్లాకింగ్ వ్యవస్థను జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, రైల్వే అధికారులు హాజరయ్యారు. స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే రూపొందించిన కాఫీ టేబుల్ బుక్ను ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు కేంద్ర రైల్వే శాఖ మంత్రులు శ్రీ సురేష్ ప్రభు గారిని, గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాము. థ్యాంక్ యూ సార్. Tirupati station in Pidugurula, in Revagandu. So I will just mention all my honorable friends and colleagues from Andhra Pradesh and all my distinguished friends. Firstly, I am very sorry I am not able to physically participate in this program. I seek your apologies because there are some very important safety related meetings which are organized in Delhi to avoid and to ensure that there is a free, safe travel for all. And those meetings are there, so I am not able to join you in person, so I seek sincere apologies of all my friends in Andhra Pradesh. I am very proud of the fact that in 2016, I was elected to the House of State, the Rajya Sabha, from a state of Andhra Pradesh. And now, therefore, I represent this great state in the parliament, and therefore I feel very proud of the fact that it is my home state. And thus, developing railway network all over the country is my responsibility. But being from a home state, it is also my double responsibility, a bounden duty. And therefore, we are very happy that we are able to start quite a few new projects in the state of Andhra Pradesh today and laying foundation stone not just for one or two projects, but for the future of development of Andhra Pradesh. Therefore, it's a very happy note today. As we can see, in the last 2 years particularly, we have been able to significantly increase the outlay for Andhra Pradesh. In 16-17 budget alone, the amount earmarked for Andhra Pradesh is 2,823 crores. We have to develop Andhra Pradesh first, then only people will believe total nation. If you won't develop Andhra Pradesh, nobody will believe that you have developed. You are representing the state. I am confident you will do everything possible for development of Andhra Pradesh in a big way. ఈ రోజు మనం చూస్తే ఒకే రోజు 6 ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టారు. నడికుడి శ్రీకాళహస్తి సెక్షన్ 1 న్యూ రైల్వే లైన్, వైఫై గుంటూరు స్టేషన్లో, అదే మరిగా రూట్ రిలే ఇంటర్లాకింగ్ విజయవాడ స్టేషన్లో, ఇంకొక పక్కన హాస్టల్ బిల్డింగ్ ఇక్కడే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ విజయవాడలో, ఇంకొక పక్కన తిరుపతి విశాఖపట్నం ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, ఇంకొకటి రాయదుర్గ్ తుమ్కూర్, ఇది కళ్యాణదుర్గ్ నుంచి కనెక్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకున్నారు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా మనందరూ ఆలోచించినటువంటి, ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యం, నడికుడి కాళహస్తి రైల్వే లైన్. ఈ సెక్షన్ వస్తే మనకు పేర్లగా మెడ్రాసు ఒక లైన్ అయితే పేర్లగా ఇంకొక లైన్ వస్తుంది. దీనివల్ల 3-4 జిల్లాలు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చాలా పెద్ద ఎత్తున గుంటూరు వరకు పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. ఈ లైన్ కూడా 309 కిలోమీటర్లు 2,299 కోట్ల రూపాయల ఖర్చుతో
ఇది డెవలప్ చేస్తున్నారు. దీనికి 2,453 కోట్ల రూపాయలు 2,453 ఎకరాలు అవసరం. ఇది 3 ఫేసెస్ కింద దీన్ని డెవలప్ చేసే అవకాశం ఉంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వ రైల్వే ల్యాండ్ ఎక్విజిషన్ కోసం 300 కోట్లు మనం శాంక్షన్ చేశాం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇది వచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఈ జిల్లాలోని అభివృద్ధి కాకుండా అటు తెలంగాణకు కూడా కవరేజ్ వచ్చే పరిస్థితి వస్తుంది. 2 రాష్ట్రాల మధ్య అదే సమయంలో 4 జిల్లాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధికి శ్రీకారం చుట్టే పరిస్థితి వస్తుంది. ఎప్పుడన్నా ఆల్టర్నేటివ్గా ఏదైనా ఇబ్బంది వచ్చినా ప్యారలల్ లైన్ కూడా అమరావతి కనెక్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే విజయవాడలో వైఫై, ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తం రైల్వే డిపార్ట్మెంట్ అంతా ఆధునీకరణలో ముందుకు పోతున్నారు. అందుకే విజయవాడలో గుంటూరులో ఫ్రీ వైఫై ఈరోజు ఇనాగ్రేట్ చేశారు. దిస్ ఆల్సో ఒక శుభ పరిణామం. అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు చూస్తే విజయవాడలో ఏదైతే మొత్తం విజయవాడ చూసినప్పుడు ఇది గేట్వే ఫర్ సౌత్ ఇండియా. నార్త్ సౌత్ కలవాలన్నా, అదే మరి ఈస్ట్ వెస్ట్ పోవాలన్నా, ఎటు పోవాలన్నా ఇక్కడ చాలా ముఖ్యం. అలాంటి బిజీ రైల్వే స్టేషన్ ఇది. 260 ప్యాసింజర్స్ ఎవ్రీడే ఇక్కడికి రావడం, 100 గూడ్స్ ట్రైన్స్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి వస్తుంది. 10 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. 1,40,000 మంది ప్యాసింజర్స్ ఎవ్రీడే ఇక్కడ ఫుట్ఫాల్స్ ఉన్నాయి. అయితే ఈరోజు ఉండే సిస్టమ్ చూస్తే ఓల్డ్ సిస్టమ్ ఉండడం, దీన్ని సమర్థవంతంగా హ్యాండిల్ చేయలేకపోవడం, దానివల్ల చాలా వరకు డిలేలు కావడం, బయటనే ఈ యొక్క రైళ్ళన్నీ కూడా స్టాప్ చేయడం, అనేక ఇన్కన్వీనియన్స్ వచ్చాయి. ఈరోజు రూట్ రిలే ఇంటర్లాకింగ్ ఏదైతే ఆధునికమైనటువంటి పద్ధతిలో తీసుకొచ్చారో ఇది చూస్తే న్యూ ఆర్ఆర్ఐ హోల్డ్స్ చూస్తే 730 రూట్స్ని ముందు 450 అయితే ఇప్పుడు 733, ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అయ్యే పరిస్థితి వచ్చింది. అవైలబిలిటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 30% వస్తాయి. ఇంకొక పక్కన అనేక లాభాలు. ఒక విధంగా చెప్పాలంటే సేఫ్టీ కాంప్రమైజ్ కాకుండా చాలా సమర్థవంతంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా విజయవాడలోనే ఈరోజు కొత్త న్యూలీ కన్స్ట్రక్టెడ్ హాస్టల్ బిల్డింగ్ని ఇనాగరేట్ చేసుకున్నాం. దీనివల్ల హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇంకొక పక్క తిరుపతి విశాఖపట్నం ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ అమరావతిని కనెక్ట్ చేస్తుంది, విజయవాడ కనెక్ట్ చేస్తుంది. రాష్ట్రంలో ఉండే 9 జిల్లాలు కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఇది కూడా 1200 సీట్స్తో ఈ ట్రైన్ రావడం శుభ పరిణామం. దీనివల్ల అనేక లాభాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా రాయదుర్గ్ కళ్యాణ్ దుర్గ్ స్టేషన్ ఇది కూడా మీరు చూసినప్పుడు అటు తుమ్కూరుని కనెక్ట్ చేస్తుంది. మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటక అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వాలు 2 కేంద్రం రైల్వే డిపార్ట్మెంట్ 50 బేసులు దీన్ని శాంక్షన్ చేశారు. 207 కిలోమీటర్లు ఉంటుంది. 94 కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో, 113 కిలోమీటర్లు కర్ణాటకలో ఇది వచ్చే పరిస్థితి ఉంది. 1715 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం అవుతుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 200 కోట్లు ఇచ్చాం. అదే మరి కర్ణాటక 100 కోట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఒక పద్ధతి ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటి నుంచో భాగస్వాములు అవుతున్నాం. ఇప్పుడే చేస్తున్నాం. సురేష్ ప్రభు యాజ్ రైట్లీ మెన్షన్ ఈజ్ ఫ్రమ్ దిస్ ప్లేస్. 2 ministers are here. One is civil aviation, one is very, very important portfolio railways. If both of you will think, then Andhra Pradesh may not have any problem in the near future on transport. Transport is very crucial also. All of you are aware, Andhra Pradesh is central place, connecting south and north. Without touching Andhra Pradesh, you cannot go to north or you cannot go to south. And also east and west also, if you can see, from here it will go to Karnataka. Even from here, you can go to Mumbai also. That is where it is very, very strategically central located.
And at the same time, we are having 974 kilometers sea coast, number of ports. If we wanted to, even Telangana, they want to have a port, they have to come to Andhra Pradesh. Chhattisgarh, they want to go for free sea cargo, they have to come to Andhra Pradesh. So Andhra Pradesh is having an advantage. Even Government of India policy, look east. You wanted to look east, you have to come to Andhra Pradesh to look east. That is the advantage of Andhra Pradesh. Even as you rightly mentioned, we are going in a big way. Government of India also is considering special employment zone and also 2 corridors. Visakhapatnam Chennai Industrial Corridor, Bangalore Chennai Industrial Corridor via Krishnapatnam. These are all 2 industrial corridors are coming. As you rightly mentioned, tourism, there are lot of opportunities in Andhra Pradesh. Andhra Pradesh, beautiful water, sea, mountains, and also scenic places, and also excellent temples. Nowhere in the world this type of temples. Balaji, you are all aware, very powerful God, richest God. That is the big religious center we are having. And also, as you rightly mentioned, Dhakra women, they are very strong. These are all various advantages we are having now. These I am very happy. Compared to earlier, you have given money liberally. This year, works are going on briskly. I really appreciate you for doing all these things. And also, when you asked me to have a MOU by state government and railways, immediately I accepted. Only the reason both government, state government and also railway board, both central government has to join together, bring some more funds, either pension funds or sovereign funds, wherever it is available at a cost-effective resources we have to bring and develop railways. That's why immediately I accepted. I am very happy. We have to prepare some more projects immediately and take forward. What all possible from your side, you have to do your best. And at the same time, due to lack of funds, work should not suffer. That's why I request to have all India level, you are having a very good policy. I really appreciate you. Now we have to launch it, ground it, and take forward immediately. I am confident you will do that also. And also today is a historical day. For Polavaram also, we are starting concrete. Polavaram is going to be a reality in the near future. For that also, Government of India, even our Honorable Prime Minister has cleared as a national project, and also NABARD has given 1980 crores as the first installment, what we have spent earlier. In future, there won't be any problem for funds in Polavaram also. Ultimately, these are all the projects, Suresh ji. We expected that you will be here, but anyway, your presence is there. We are very happy for that. Ultimately, one more small issue is pending. This is railway zone in Visakhapatnam. This is also very important. It is a sensitive issue also. I am confident at the earliest you may clear that also. Then we will move forward. With this, I am very happy. Today, it is a very good day, historic day, and also very auspicious day. 2016 is a very good for us. So many successes, including railway department also. 2017 will be the better than 2016. I am confident we will benchmark ourselves one of the best state in India at for international standards. I am very happy. We have to give today and tomorrow, 2 days are there. We have to give send off to 2016, welcome 2017. My dear friend, we will meet in 2017 for planning for future. With this, I am thanking all of you. Thank you one and all.